హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వందన. ఈరోజైతే ఈ బీడ్స్తో మోనాలిసా బీడ్స్ అంటారు వీటిని. ఈ బీడ్స్తో అయితే నేను ఈ జాకెట్కి వర్క్ చేయబోతున్నాను. మనము కాస్త సింపుల్గా వర్క్ చేయించుకున్న జాకెట్స్కి ఇంకా గ్రాండ్ లుక్ రావాలంటే ఇలా మనమే కాస్త వర్క్ చేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ అండి, ఎక్కువ టైం కూడా పట్టదు. మనం చేసుకున్నామంటే చాలా బాగా మంచి రిజల్ట్స్ అనేది వస్తుందన్నమాట. హాఫ్ హ్యాండ్స్కి అయితే సూపర్గా వర్కౌట్ అవుతుంది. ఇలా అయితే కాస్త ముందు ప్లేస్ వదులుకొని అయితే స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే నేను సూదిలోకి దారం ఎక్కించేసుకుంటున్నాను. మనము ఏ బ్లౌజ్కి కుట్టాలనుకుంటున్నామో ఆ బ్లౌజ్ కలర్ దారం అయితే తీసుకోవాలన్నమాట. నేనైతే ఈ బీడ్స్ మీషోలో తీసుకున్నాను. ఇవైతే 2 బ్లౌజ్కి ఉపయోగపడతాయి. ఇంకా స్టార్టింగ్ అయితే బ్లౌజ్ మొత్తం ఎన్ని ఇంచులు ఉందని చూసుకుంటున్నాను. ఎందుకంటే నా దగ్గర ఉన్న బీడ్స్ని అయితే టూ హ్యాండ్స్కి సరిపోవాలి కదా. ఇక్కడ ఇంచుకు ఒకటి వేసుకున్నా ఎన్ని పడతాయని చూసుకొని 1/4 ఇంచుకు ఒకటి అయితే వేసుకున్నాను అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే సూదిని జాకెట్ కింద వైపు నుంచి పైకి తీసుకోవాలి. అక్కడ కాస్త దారం మిగిల్చుకొని దాని లోపల నుంచి అయితే మనం దారం పైకి లాగామంటే అక్కడ ఒక నాట్ లాగా పడిపోతుంది. అప్పుడు మనకు బీడ్ ఎటు కదలదు అనమాట. అలా ఖచ్చితంగా వేసుకోండి. తర్వాత అయితే ఇవి బీడ్స్ ఆల్రెడీ అంత కస్టమైజ్ అయ్యి వచ్చాయి కాబట్టి మనం ఇంకే స్టోన్స్ బీడ్స్ అయితే నేను వాడలేదు, డైరెక్ట్గా వాడేసాను గోల్డ్ బీడ్స్ వాడకుండా. ఇంకా ఇలా ఎక్కించుకున్న తర్వాత పైనుంచి కిందకైతే సూదిని తీసుకొని మనం ఆ బీడ్ని అయితే పట్టుకొని లాగుతూ ఉంటే వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ అయితే సరిగ్గా బీడ్ పట్టుకొని లాగుతూ ఉండాలి. అప్పుడైతే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ ఆ బీడ్కి హోల్ ఉంది కదా, దాంతో నుంచి అయితే నేను సూదిని కింద వైపుకి తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ పైనుంచి దారాన్ని కిందకి తీసేసుకున్నాను. ఇంకా ఇంతేనండి. మనకి బీడ్కి అయితే 2 లేయర్స్ ఆఫ్ దారం అయితే పడుతుంది. నేను సూదికి తీసుకోవడమే 2 లేయర్స్ దారం తీసుకున్నాను. ఇంకా మనకైతే ఎటు కదలదు బీడ్ అనేది. ఇంకా వెనక వైపుకి తిప్పుకొని కాస్త లోపలగా అయితే మనం ఇలా వేసుకోవాలి, బయటకు కనిపించకుండా ముడి. ఇంకా లైనింగ్ వరకు అలా తీసుకోండి సూదిని అయితే. ఇంకా 2-3 టైమ్స్ అలా చుట్టుకొని సూదిని అయితే లాగేయాలన్నమాట. అప్పుడు మనకి ముడి అనేది చాలా బాగా పడిపోతుంది. ఇప్పుడైతే బీడ్ కుట్టడం అయితే అయిపోయింది, చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది. అలాగే 1/4 ఇంచుకు ఒక బీడ్ని అయితే కుట్టుకున్నాను అనమాట. నాకు హ్యాండ్కి 16 అలా పట్టాయి. నేనైతే తక్కువే వేసుకున్నాను. మీరు వేసుకోవాలనుకుంటే నిండుగా అయినా వేసుకోవచ్చు, మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి. నేనైతే నా దగ్గర ఉన్న బీడ్స్ ఇలా వేసుకున్నాను. మనం ఇలా కుట్టుకుంటే ఇంట్లోనే తక్కువ ఖర్చుతో అయితే మన బ్లౌజెస్ అనేవి చాలా గ్రాండ్ లుక్ అయితే ఇస్తాయండి. మనం సింపుల్గా ఇలా కంప్యూటర్ వర్క్ చేయించుకున్నప్పుడు కానీ మనం మగ్గం వర్క్ అయినా ఇంకా కొద్దిగా గ్రాండ్గా చేసుకోవాలంటే మనకు నచ్చిన బీడ్స్ తీసుకొని మనం ఇలా కుట్టుకోవచ్చు. నాకైతే చాలా నచ్చింది బ్లౌజ్ వేసుకున్న తర్వాత కూడా. మీరు చివరి వరకు చూడండి. బ్లౌజ్ అయితే చాలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చింది. చాలా లుక్ కూడా చాలా బాగుంది అన్నమాట. ఇలా అయితే మొత్తం స్టిచ్ చేసుకున్నాను అనమాట. చూడండి ఎంత బాగున్నాయో, చాలా లుకింగ్ వైజ్ చాలా బాగుంది కదా. నాకైతే చాలా నచ్చింది. ఇలా షార్ట్ హ్యాండ్స్ కుట్టుకున్న చాలా బాగుంటుందని చెప్పాను కదా. కానీ దానితో డ్రాబ్యాక్ ఏంటంటే చీర పోగులు తగులుకుంటూ ఉంటుందని నాకు అనిపించింది. నేను ఫేస్ చేసిన ప్రాబ్లం అయితే అదనమాట. ఇదిగోండి ఇలాగే సెకండ్ హ్యాండ్ కుట్టేసుకుందాం. చూడండి బ్లౌజ్ అయితే మొత్తం ఫినిష్ అయ్యాకైతే ఇలా వచ్చింది. నాకైతే చాలా గ్రాండ్ లుక్ వచ్చింది అనిపించింది. దీనికే కాదు మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా
ఇలా కుట్టుకున్నామంటే మనం ఇంకొద్దిగా దానికి మంచి లుక్ ఇచ్చినట్లయితే వస్తుందన్నమాట. ఇలా అయితే నా వర్క్ అయితే ఫినిష్ అయింది. మీకు కూడా ఇంట్లో మగ్గం వర్క్ బ్లౌజులు ఉంటే ఇలా తక్కువ ఖర్చులో అయితే మంచి గ్రాండ్ లుక్ అయితే తెచ్చుకోండి. మీకు ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.